ఈ 24 అవర్స్లో ఏం జరిగిందో 1 మినిట్లో మీ ముందుకి. రాజస్థాన్లో ఒక 6 ఏళ్ల పాపని 20 ఏళ్ల అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. 2026లో ఉన్నా కానీ ఇంకా చైల్డ్ మ్యారేజెస్ ఆగట్లేదు. బంగ్లాదేశ్లో మీజల్స్ అనే డిసీజ్ వల్ల మార్చ్ నుండి 600 మంది పైగా చనిపోయారని నిన్న ఒక రిపోర్ట్ వచ్చింది. ఈ డిసీజ్ ఒక వైరల్ డిసీజ్. ఇది ఈజీగా మనిషి నుండి మనిషికి స్ప్రెడ్ అయింది. ఆఫ్రికాలో ఇబోలా వైరస్ చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. అక్కడ క్వారంటైన్ నుంచి 11 మంది తప్పించుకొని పారిపోయారంట. ఇప్పుడు వాళ్ళని వెతుకుతున్నారు. ఇండియా ఆఫ్రికాకి హెల్ప్ చేయడానికి 45.5 టన్స్ మెడికల్ ఎయిడ్ ని ఆఫ్రికాకు పంపించింది. ఢిల్లీలోని ఒక హోటల్లో ఫైర్ యాక్సిడెంట్ అయి 21 మంది చనిపోయారు. వాళ్ళలో 18 మంది ఫారినర్స్ అంట. పోలీసులు ఆ హోటల్ ఓనర్ ని అరెస్ట్ చేశారు. దీనికి ప్యూర్ నెగ్లిజెన్సే కారణమని అందరూ అంటున్నారు. తమిళనాడులో అన్నమల బీజేపీని వదిలేసి తన కొత్త పార్టీని పెట్టబోతున్నాడని బయట టాక్. ఇంకా అఫీషియల్ స్టేట్మెంట్ ఏం రాలేదు. కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. 2023 ఎలక్షన్స్ అప్పుడు 2.5 years సిద్ధారామయ్య, 2.5 years డీకే శివకుమార్ సీఎంగా ఉంటారని కాంగ్రెస్ హైకమాండ్ వాళ్ళని కాంప్రమైజ్ చేశారు. అందుకే ఇప్పుడు మధ్యలో సీఎం మారారు.